హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూడండి మా ఇల్లు మొన్న వచ్చిన వర్షానికి ఎలా మునిగిపోయిందో చూస్తున్నారు కదా. ఇంట్లో మొత్తం నీళ్ళే అండి. ఇంత మునిగిపోయింది. అసలు నీళ్ళు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్న 13th వచ్చిన వర్షానికి ఇంత ఫుల్గా వాటర్ సడన్గా వచ్చేసాయండి. అసలు ఇంట్లో థింగ్స్ అన్నీ మునిగిపోయినాయి. చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో చూస్తున్నారా. కరెంట్ లేదు, ఏం లేదు. ఇంట్లో మొత్తం సడన్గా వచ్చేసాయండి వాటర్. మొత్తం థింగ్స్ అన్నీ పాడైపోయినాయి మావైతే. సోఫా, మంచం, వాషింగ్ మెషిన్, బీరువాల థింగ్స్, బట్టలు, ఇంట్లో సరుకులు తెచ్చుకున్నాం అవి అన్నీ పాడైపోయినాయి. చూడండి పిల్లల సైకిల్స్. అనుకోలేదండి అసలు, ఏమనుకోకుండా అప్పటికప్పుడు అయిన వరకు మొత్తం సెట్ చేసి పెట్టుకున్నా కానీ చాలా మటుకు పాడైపోయాయి మొత్తం. ఇలా అయిపోయింది పరిస్థితి. మాకు పక్కనే కప్పల చెరువు ఉంది. సో అది వాటర్ సడన్గా ఫుల్ అయిపోయింది. మొన్న కంటిన్యూస్ వర్షం ఉండింది కదా, అది వాటర్ ఎక్కువ అయిపోయి ఇలా ఇంట్లోకి సడన్గా వచ్చేసాయండి. అసలు అనుకోలేదు. సరే బయట చూసినప్పుడు అసలు రోడ్డు పైన నీళ్ళే లేవు కదా అనేసి నైట్ భోజనం చేసి ఇలా ఇంట్లో కూర్చున్నాము. చూసేసరికి సడన్గా వచ్చేసాయి నీళ్ళు. వచ్చి ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇంకా తక్కువ ఉన్నాయండి. నడుం లోతు వరకు నీళ్ళు వచ్చినాయి ఇంట్లో అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. చూస్తున్నారా 2 సిలిండర్స్, ఫుల్ సిలిండర్స్ వాటర్లో ఎలా వెళ్తున్నాయో చూడండి. మిగతా థింగ్స్ కూడా చాలా అంటే చాలా పాడైపోయినాయండి. అసలు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. చూడండి మా నీళ్ళలో ఎలా కనిపిస్తున్నారు. తర్వాత నెక్స్ట్ డేకి నీళ్ళు తగ్గినాయి అనేసి ఇంకా అక్కడ ఉండలేక సిచ్యువేషన్కి మేము తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అనమాట. మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము. అక్కడ నుంచి మళ్ళీ వచ్చి చూసుకున్నాము. ఇంకా అక్కడ ఉండలేక పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చి చూస్తే బైక్ పాడైపోయింది. బయట వాషింగ్ మిషన్ కనిపించింది కదా, అది పాడైపోయింది. అన్నీ పాడైపోయినాయి అండి. ఏవేవి ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాకుండా అయిపోయింది పరిస్థితి. అక్కడ ఉన్న చెత్త మొత్తం ఇక్కడికి కొట్టుకొని వచ్చేసింది. ఇప్పుడు మీకు నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, మొన్న వర్షానికి చేయబడితే అందేలా ఉన్నాయి నీళ్ళు. అన్ని నీళ్ళు వచ్చినాయి. నీళ్ళన్నీ పోయి చూడండి ఇల్లు ఎంత పాడైపోయిందో. అది మొత్తం పాడైపోయింది. సోఫాలు అన్నీ పాడైపోయినాయి. అయిన వరకు థింగ్స్ అన్నీ తీసి పెట్టుకున్నాం పైనకి. మిగతాయి ఏం చేయలేం కదా. మేము ఉండేది హరిహరపురం కాలనీ అండి. ఇది కాలనీలోని ఈ సిచ్యువేషన్ అనమాట. చూడండి డోర్లు అన్నీ ఎలా పాడైపోయినాయి అసలు. పిల్లల సైకిల్స్ కూడా పాడైపోయినాయి. బీరువాలో కూడా వాటర్ వెళ్ళాయండి. డ్రెస్సెస్, మా ఇంపార్టెంట్ పేపర్స్ అన్నీ పాడైపోయినాయి. అన్నీ తడిచిపోయి అసలు ఇల్లు మొత్తం పాడైపోయిందండి. చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో. ఇది మా కాలనీలో త్రిశక్తి దేవాలయం అండి. నీళ్ళు అయితే తగ్గినాయి కానీ ఇప్పుడు ఇంటి ముందు తగ్గినాయి కానీ బురద చూడండి ఎంతలా పేరుకుపోయిందో.